హలో! నమస్తే. నేను మీ జ్ఞాని. సర్పవరం జంక్షన్‌లో ఉన్న భవనారాయణ స్వామి గుడికి కాకినాడలోని వచ్చామండి. ఇక్కడ ఈ సరస్సుని నారద మహాముని సరస్సు అని కూడా అంటారు. ఈ భవనారాయణ స్వామి ఎలా ఈ భూలోకానికొచ్చి వెలిసాడు అన్నదే ఈ కథ. ఈ నారాయణుడు మన మనసులో ఉన్న కోరికలన్నీ భవనారాయణ 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 అంటూ మనం గనక తపస్సు చేసినట్లయితే, మనస్ఫూర్తిగా ధ్యానం చేసినట్టయితే స్వామి మనం అనుకున్న కోరికలన్నిటినీ నెరవేరుస్తారని నానుడి. ఇక కథలోకెళ్తే నారద మహాముని ఒకానొక సమయంలో సత్యలోకంలో అందరితోనూ నేను మహానారాయణ భక్తుడిని. నామస్మరణ ఆపకుండా చేస్తూ ఉంటాను. నేను బ్రహ్మచారిణి అంటూ ప్రగల్భాలు ఒక కించిత్ గర్వాన్ని పలుకడంతో నారాయణుడు నారాయుని మాయను కూడా జయించగలనని చెప్పారట. అప్పుడు నారాయణుడు ఈ గర్వాన్ని తీసేయాలని నిర్ణయానికి వచ్చారు. నారద మహాముని భూలోకంలోకి వచ్చి సంచారం చేస్తుండగా ఈ కొలను కిందాక చూపించిన కొలను మాయ కొలనుగా స్వామి చేశారటండి. ఆ నారద మహాముని దానిలో 3 మునకలు వేసేసరికల్లా ఆయన స్త్రీగా మారిపోయారు. పూర్వం ఉన్న జ్ఞాపకాలు ఏమీ ఆయనకి లేవు. ఏమీ తెలియకుండా ఆ కొలను చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు పీఠికాపురి మహారాజు వేటకు వచ్చి ఆ ఎవరు ఈ స్త్రీ అని చూసి ఆ అందానికి మైమరిచి ఆవిడ్ని ఆయన సంస్థానానికి తీసుకెళ్ళి ఆవిడ్ని వివాహం చేసుకున్నారు. ఇంకా ఆ భోగలాలసలో పడి ఎంతో ఆనందంగా సంతోషంగా జీవనాన్ని నారద మహాముని గడుపుతున్నారు. ఈ ఈ క్రమంలో నారద మహామునికి 60 మంది పుత్రులు పుట్టారు. ఈ 60 సంవత్సరాలు మన సంవత్సరాలు పేర్లు 60 మందికి పెట్టారటండి. ఈ 60 సంవత్సరాలే ఆళ్ళు. అయితే ఇలా నడుస్తున్న కొన్నాళ్ళకి ఒక పెద్ద యుద్ధం రావడంతో ఆ యుద్ధానికి ఈ మహారాజు పుత్రులు వెళ్ళి ఆ యుద్ధంలో మరణించడం జరిగింది. నారద మహాముని వెళ్ళి వాళ్ళ మీద పడి విలపించి సొమ్మసిల్లి నీరసం వచ్చి ఆకలితో ఏం చేయాలో అర్థం అవ్వక ఆకలి తట్టుకోలేక పక్కనే ఉన్న చెట్టు పైన ఉన్న పండుని కానీ ఆ చెట్టుకు ఒక్క ఆకు కూడా లేదటండి. ఆ చెట్టు పండు తీసుకుందామని ప్రయత్నిస్తుండగా ఆ పండు అందడం లేదు. పక్కన అటు ఇటు చూస్తే నారద మహాముని ఒక పండితుడు రూపంలో వచ్చి అక్కడ నిలబడి ఏమమ్మా నీ బాధ ఏంటని అడిగితే జరిగిన విషయం అంతా చెప్పి రోధిస్తుండగా అమ్మా నువ్వు వెళ్ళి శుచిగా ఆ కొలంలో స్నానం చేసిరా అన్నీ సర్దుకుంటాయి అని చెప్పారటండి. కానీ ఎడం చేయి పైకి పెట్టి స్నానం చేయమన్నారట. అలాగే ఆయన ఎడం చేతిని పైకి పెట్టి 3 ములకలు వేసేసరికి నారద మహాముని ఆయన స్వస్వరూపం రావడంతో పాటు జరిగిందంతా తెలుసుకున్నారు. మరుక్షణం ఆయన చేసిన తప్పుని అర్థం చేసుకుని అక్కడే ఆ ప్లేస్లోనే అక్కడే కూర్చొని కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే భవనారాయణుడు ఆయన మనసులో ఎలాగైతే ధ్యానించారో అలాగే గరుడ వాహనం మీద వచ్చి ఆయనకి దర్శనం ఇవ్వడం జరిగిందటండి. నారాయణుడు ఆ దర్శనంతో ఆ నారద మహాముని స్వామి నన్ను క్షమించు, నేను చేసిన తప్పులన్నీ మన్నించని విన్నవించుకున్నారట. నారాయణుడు ప్రసన్నుడై ఆశీర్వదించారట. నారాయణ నేను చేసిన తప్పులన్నింటినీ ఎలాగైతే మన్నించావో ఇప్పుడు నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు చేసిన తప్పులు అన్నిటినీ గర్వాన్ని తీసి వాళ్ళ కోరికలను తీర్చి ఆశీర్వదించే విధంగా ఇక్కడ నువ్వు ప్రతిష్ఠింపబడు తండ్రి, ఇక్కడ ఉండు తండ్రి అని అడిగారటండి. మరుక్షణం ఆయన ఆశీర్వదించారట. కానీ నారాయణుడు ఉన్నారు, మరి లక్ష్మీదేవి కావాలి కదండి. మళ్ళీ తపస్సు చేసి రాజ్యలక్ష్మీదేవిని తీసుకొచ్చి ఇద్దరిని కలిపి ప్రతిష్ఠించారట. ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత సర్పరాజు అంశ కిందకొచ్చారట. ఆయన ఎన్నో పాపాలతో ఒళ్ళంతా మంటలతో ఎన్నో బాధలు పడుతూ నారద మహాముని దగ్గరికి వచ్చి నేను చేసిన పాపాలన్నీ ఎలా పోతాయి తండ్రి, నేనేం చేయాలని అడిగితే భవనారాయణ స్వామి ఉన్నారు ఇక్కడ, తపస్సు చెయ్యి, ఆయన నీకు ఆశీర్వదిస్తారు, నీ కష్టాలన్నీ తొలగిస్తారు అని చెప్పడంతో ఆయన మళ్ళీ కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే
అప్పుడు మళ్ళీ భవనారాయణుడు ఆయనకి దర్శనమిచ్చారటండి. దర్శనమిచ్చి ఆయన శాప విముక్తి చేశారు. ఇప్పుడు ఈ భూగర్భంలో ఉన్న భవనారాయణుడు ఆయనే అని, ఈ భవనారాయణుని చూసిన మరుక్షణం మనకి ఎంతో మనశ్శాంతి, ప్రశాంతత ఏర్పడుతుందండి. ఈ భవనారాయణ దర్శనం జరగాలంటే కొన్ని వందల ఏళ్ల సంవత్సరాల జీవన ముక్తి జరుగుతుందని నా ఉద్దేశ్యం. ఈ భవనారాయణ దర్శనం మీరు చేసుకోండి. వీలున్నంతలో కాకినాడలో ఉన్న సర్పవరం జంక్షన్లో ఉన్న భవనారాయణ దర్శించుకొని మీ కష్టాలన్నీ కూడా స్వామి చిటికలో తీర్చేస్తారండి. మీరు ప్రశాంతమైన, మీ అందరూ ప్రశాంతమైన జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని, సంపూర్ణమైన ఆరోగ్య అష్టైశ్వర్యాలతో మీ అందరూ తులతూగాలని ఆ భవనారాయణని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇగో ఇక్కడేనండి అసలు మూర్తి ఉన్న భవనారాయణ, ఈ లోపలికి ఈ కిందన ఉన్న భవనారాయణుడు ప్రతిష్ఠించింది. భవనారాయణ 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 భవనారాయణ.